అందరికీ నమస్తే అండి. నేను మీ శిరీష. ఈరోజైతే సున్నుండలైతే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఇదైతే ఇంట్లో పండించినవన్నమాట. పొట్టుతో సహా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే అమ్మమ్మ కాలంలో ఎక్కువ సున్నుండలైతే దీంతోనే చేసేవాళ్ళు. ఇప్పుడైతే మినపగుళ్ళు పొట్టుతో ఉంటేనే టేస్ట్‌గా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంట్లో రాళ్ళున్నాయో ఏమైనా ఉందేమో చూసుకోవాలి ఫస్ట్ అయితే. చాలా బాగుంటుంది. సున్నుండలైతే పీరియడ్స్ రాని వాళ్ళు కూడా తినొచ్చు. ఇంకా హెల్తీగా కూడా బాగా చేతులు లాగుతాయి కదా! వాళ్ళకైతే ఇంకా పెట్టొచ్చు. ఇంకా వయసులో ఉన్న పిల్లలకైతే చాలా ఈజీగా తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ సున్నుండలైతే. నాకైతే చాలా ఇష్టము. ఒకసారైతే ఇలా ట్రై చేయండి సున్నుండలైతే. ఇప్పుడైతే ఈ సున్నుండల్ని ఒక కళాయి తీసేసుకొని మినపగుళ్ళు అయితే మంచిగా ఏమైనా ఉందేమో చూసుకున్నాం కదా! ఫస్ట్ అయితే దీంట్లో అయితే ఏసేసుకోవాలండి. దీన్ని దోరగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగొస్తుంది. టేస్ట్ అనేది కాదండి, ఇది దోరగా వచ్చిందో లేదని ఎలా తెలుసుకోవాలంటే ఇది స్మెల్ బాగొస్తది. దోరగా వేయించుకుంటే కలర్ కూడా చేంజ్ అయ్యింది కనిపిస్తుంది కదా! చూసేయండి. దోరగా వేయించిన తర్వాతనే ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారించుకోవాలి. అంతలోపే మనం బెల్లం అయితే రెడీ చేసుకోవాలి. మా చెల్లి అయితే బెల్లం అయితే తురుముతుంది. బెల్లం అయితే దాంట్లో వేసుకోవడానికి మనం సున్నుండలైనా ఏ లడ్డు చేసినా బెల్లంతోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేస్తేనే ఇంకా హెల్తీగా ఉంటుంది. సున్నుండలు ఇంకా తిన్నట్టు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. అలా ఉంటుంది. ఇప్పుడైతే నేను బెల్లం అయితే మంచిగా తురిమేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అప్పటి కాలంలో రుబ్బురోల్లో అయితే వేసేవాళ్ళంట. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో అయితే వచ్చేసాయి కాబట్టి మిక్సీలో అయితే ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బెల్లం అయితే తురిమేసుకున్నాం కాబట్టి బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లాన్ని రెండు మిక్స్ అయితే చేసుకోవాలి. ఇంకోసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదైతే ఇలా మంచిగా తురిమేసుకొని మిక్సీలో వేసేసుకుంటే మంచిగా అంటే మిక్సీ వేయడానికి చాలా ఈజీగా అవుతుంది. నేనైతే మిక్సీ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను బెల్లంను. సో అంతలోనే నేనైతే ఇప్పుడైతే ఘీ కూడా మంచిగా వేడి చేసుకున్నాను అన్నమాట. నెయ్యిని చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి అయితే ఇలా కలర్ అయితే ఉంటుంది. వేడి చేసుకొని దీంట్లో అయితే కొద్దిగా వేసేసుకొని లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. లడ్డులాగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా మంచిగా కలిపేసుకొని చేత్తో మంచిగా కలిపేసుకోవాలి లడ్డూని. ఇప్పుడైతే కొద్దిగా తీసేసుకొని లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పటి కాలంలో లడ్డూలు అయితే సున్నుండలు బాగా తినేవాళ్ళు. ఇప్పటైతే పిల్లలకి ఇలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కాదు. మనం నెయ్యి వేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయింది. లడ్డు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక్కొక్కటి లడ్డు అయితే చేసుకోవచ్చు. ప్రిపేర్ అయితే లడ్డు చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసే లోపులే మంచిగా అంటే చల్లారించుకున్న తర్వాతనే చేసుకోవాలి. నెయ్యి అయితే గుమగుమలాడుతుందన్నమాట. లడ్డుతో వాసన అంత బాగుంది. ఎక్కువ అయితే మినపగుళ్ళు పొట్టుతో ఉండడానికే చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సున్నుండలు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే చాలా ఇష్టపడి తింటాను. ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. నాకు చాలా ఇష్టము. చిన్న రోహితాక్ష అయితే చాలా బాగా తిన్నాడనమాట సున్నుండలు. వాడైతే చేసేదే చాలు తింటూనే ఉన్నాడు. అంత బాగుంది సున్నుండలు అయితే. ఒకవైపు అయితే వాడు వస్తున్నాడు. ఇంకా మా చెల్లికి కాళ్ళు చేతులు లాగుతున్నాయి. హెల్త్ కొంచెం బాగలేదని సున్నుండలు అయితే చేశాను. ఇది కాళ్ళు చేతులు లాగిన హెల్త్ కొంచెం బాగలేకపోయినా ఈ సున్నుండలు అయితే వయసులో ఉన్న పిల్లలకి పెట్టండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే చేసుకోవచ్చు. వాళ్ళకైతే హెల్తీగా ఉండడానికి ఇలా లడ్డు అయితే చేసి పెట్టండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవైపు అయితే మా చెల్లి అయితే నవ్విస్తుంది. ఇప్పుడైతే మా రోహిత అక్షత ఎలా తింటున్నాడో మీరే చూసేయండి. అంత బాగుందన్నమాట. వాడికైతే చాలా టేస్టీగా ఉందని అంటున్నాడు. అస్సలు ఇవ్వట్లేడు, వాడే తింటున్నాడు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరైతే ఒకసారి ట్రై చేసేయండి అబ్బా. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని. సున్నుండలు అయితే రెడీ అయిపోయింది. కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా. థ్యాంక్ యూ.